అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చౌటప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మతి స్థిమితం లేనటువంటి అనాథలకు అభాగ్యులకు ఈరోజనగా స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం పుష్యమాసం తేదీ 4/2/2024 రోజున లక్షల గోత్రోద్భవులు హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి కూరెటి అర్హ గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క మతి స్థిమితం లేనటువంటి అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందించేవారు తాతయ్య నానమ్మ అయినటువంటి కూరెటి వీర్రాజు గారు మరియు శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా తల్లిదండ్రులు వెంకటలక్ష్మి ప్రసాద్ గారు మరియు శ్రీరవళి గారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ సోమనార జ్యోతిర్లింగేశ్వర స్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూరెటి అర్హ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పరమేశ్వర అనుగ్రహం వలన ఆ యొక్క కూరెటి అర్హ గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అర్హ గారి జన్మదిన సందర్భంగా వారి తాతయ్య మరియు నానమ్మ గారు వారే స్వతహాగా విచ్చేసి ఈ యొక్క అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి అనాథలకు అభాగ్యులకు అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
శ్రీరామ్. సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామినే నమః. ఓం నమో నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా పేరు కూరేటి వీరరాజు, నా భార్య పేరు శ్రీలక్ష్మి. మేము హైదరాబాదులోని మియాపూర్లోని హఫీజ్పేట నుంచి అమ్మా నాన్నల అనాథల పుణ్యక్షేత్రంకి వచ్చాము. మాకు 2 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఈ ఆశ్రమానికి మేము భక్తి టీవీలో చూసి తెలుసుకున్నాము ఈ అమ్మా నాన్నల అనాథాశ్రమ పుణ్యక్షేత్రం గురించి. మేము ఈ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, ఇక్కడ ఈ ఉన్నటువంటి 600 మంది అనాథుల యొక్క కి జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చి మేము ఈ 2 సంవత్సరాల నుంచి మాకు 3 మనవరాళ్ళు, 1 మనవడు. మా మనవరాళ్ళకి మనవడికి మా జీవితం ఉన్నంతకాలం లైఫ్ లాంగ్ వాళ్ళు పుట్టినరోజులకి ఇక్కడికి వచ్చి అమ్మా నాన్నల అనాథల పుణ్యక్షేత్రంలో అన్నదాన కార్యక్రమంలో ఈ 600 మందికి చేద్దామనేటువంటి మా భార్యాభర్తలు ఇద్దరం తలపెట్టి ఉన్నాము. ఇక్కడ కార్యక్రమం మాకు చాలా నచ్చినవి. ఈ గట్టు శంకర్ గారి భార్యాభర్తలు చేస్తున్నటువంటి ఈ పుణ్యక్షేత్రంలో కార్యక్రమాన్ని కూడా మాకు చాలా నచ్చి మేమిద్దరం ముగ్ధులయ్యి మా భార్యాభర్తలు ఈ నిర్ణయం మేము తీసుకున్నాము. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం